ఓం శ్రీమాత్రే నమ. తులారాశి తులారాశి వారికి ఆరో స్థానంలో ఉన్నటువంటి శని, రాహువు, బుధుడు ఈ ముగ్గురు అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని, ప్రభావాల్ని సూచిస్తూ శుక్రుడు ఆరో స్థానంలో ఉండటం ద్వారా, అట్లాగే ఏడో స్థానంలో ఉన్నటువంటి రవి, అష్టమంలో ఉన్నటువంటి గురుడు, 10వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, 12వ స్థానంలో ఉన్నటువంటి కేతువు. తులారాశి వారికి ఈ నెల ఈ విధమైనటువంటి గ్రహస్థితి వలన కొంత అనుకున్నటువంటి పనుల యందు నిరాశ కలిగే అవకాశము, నిస్పృహ, ఉద్యోగ అవకాశాల యందు కొంత అనుమానాలు కలిగేటటువంటి పరిస్థితి, శక్తి సామర్థ్యాలు తగ్గినయ్యా అనేటటువంటి ఆ అనుమానపు పోకడం వలన వాళ్ళకున్నటువంటి ధైర్యాన్ని, మానసిక శక్తుల్ని కూడా మంట కలుపుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తులారాశి వారికి మరి ధనకారకుడైనటువంటి గురుడు అష్టమంలో ఉండటం ద్వారా మీరు ధైర్యంగా ఏదైనా సరే గృహ సంబంధిత విషయాలు, కుటుంబంలో సరైనటువంటి జ్ఞానం లేకపోవడం ద్వారా ఏదైనా అమ్మినా చేసినా అవి తక్కువకి అమ్మటం ద్వారా ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది గృహ సంబంధిత విషయాలలో. లేదా అన్నదమ్ములు సరైనటువంటి వీరి మధ్య సఖ్యత లేక, ఆలోచనలు సరిగ్గా లేక, తల్లి యొక్క అనుకూలత సరిగ్గా లేక కూడా వీరు తన యొక్క భార్యతో కూడా సరైనటువంటి సంప్రదింపులు జరపలేక ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత ఆచితూచి ప్రవర్తించండి. ముఖ్యంగా 6లో ఉన్నటువంటి శుక్రుడు శని, రాహువులతో కలిసి ఉండటం వలన, బుధుడితో కలిసి ఉండటం ద్వారా కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులతో కానీ, లేదా బంధువులతో కూడినటువంటి కొంతమంది మధ్య కొంత విద్వేషాలు చెలరేగి ఎడబాటు కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే వీరు చేసేటటువంటి దూర ప్రయాణాలు కొంత అలసటని, బుద్ధి ప్రకోపాన్ని కలుగజేసే అవకాశం ఉంటుంది. బుద్ధి చైతన్యం వీరు గనక బద్ధకాన్ని వదలకపోతే, అట్లాగే తమకున్నటువంటి తెలివితేటలు వీరు తెలుసుకోగలిగితేనే వృద్ధి కలగటానికి అవకాశం ఉంటుంది. అంటే ఏదైనా ఒక ఇంటర్వ్యూ కానీ, లేదైనా ఒక ఉద్యోగ సంబంధిత విషయంలో కానీ వీరికి అవకాశం వచ్చినప్పుడు వీరు తమకున్నటువంటి శక్తిని తగ్గించుకోకుండా, తమలో చాలా శక్తి ఉంది, నాలో చైతన్యం చాలా ఉంది, నాకు ఈ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి ధైర్యము, సాహసము ఉన్నాయి, అనుకూలమైనటువంటి బుద్ధి చైతన్యం ఉంది, అమ్మవారు నాలో ఉంది, శ్రీమన్నారాయణ మూర్తి నన్ను కాపాడుతాడు, ఇట్లా దైవాన్ని మీలో మీరు నింపుకోవడం ద్వారా ఆ ఉద్యోగంలో కంపల్సరీ మీకు సాధింపు అనేటటువంటిది కలిగిస్తుంది. అంటే సాధించేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. చక్కటి ఉద్యోగం మీకు లభిస్తుంది. ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. శత్రువులు, రోగాలు అన్నీ కూడా తొలగిపోవటానికి మీ యొక్క స్వయం కృషి, మీ యొక్క కష్టము మాత్రమే మీకు అనుకూలంగా ఉండాలి. ముఖ్యంగా బద్ధకాన్ని విడనాడాలి. ఎక్కువసేపు పడుకోవటం అనేది చాలా దురదృష్టదాయకంగా భావించండి. తులారాశి వారు ముఖ్యంగా లాభాధిపతి అయినటువంటి రవి సప్తమంలో ఉండటం ద్వారా మీరు కోరుకున్నటువంటి అభీష్టాలు అవతల వ్యక్తులకి లభించేటటువంటి పరిస్థితులు కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆత్మన్యూనతా భావాన్ని తీసేయండి. నేను ఏదైనా చేయగలను, నేను ఈ ఉద్యోగంలో సాధిస్తాను, నేను ఈ ఉద్యోగానికి అటెండ్ అయి అనుకూలమైన అవతల వ్యక్తిని నేను వశపరుచుకుంటాను అనేటటువంటి ఆత్మ నిగ్రహ శక్తిని, సోల్ ఎనర్జీని మీకు మీరు క్రియేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే తులారాశి వారికి శని, రాహు, ముఖ్యంగా శని, రాహువులు యోగిస్తారు అనేటటువంటి మన మాట ఫలిస్తుంది. కాబట్టి ఏదేమైనా వీరు ముఖ్యంగా కుజగ్రహ ప్రభావము, కేతుగ్రహ ప్రభావం బాలేదు కాబట్టి గణపతి ఆరాధన చేయండి. ఓం గం గణపతయే నమః అనుకుంటూ మీరు మనసులో స్మరిస్తూ ఏ ఉద్యోగానికి కానీ, వ్రాత పరీక్షలకు కానీ వెళ్ళండి. ముఖ్యంగా చదువుకునేటటువంటి విద్యార్థులకి అనుకూలమైనటువంటి వ్రాత పరీక్షల యందు పరిస్థితులు కనిపిస్తున్నాయి. కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే మీరు తండ్రి గారితో కూడా లేనిపోని విరోధాలు పెంచుకోకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ధనాన్ని ఖర్చు పెట్టకుండా కాస్త
దాన్ని కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితి, అనుకోని విధంగా ఖర్చు అయ్యే అవకాశం కూడా కలుగుతుంది ప్రయాణాల గురించి, ఉద్యోగరీత్యా ప్రయాణాల గురించి. కాబట్టి ధనాన్ని కాస్త కంట్రోల్ చేసుకోవడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత, కుటుంబ సౌఖ్యత కలిగే అవకాశం ఉంటుంది. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మీనరాశి. మీనరాశి వారికి ఏలినాడి శని ప్రభావము, అలాగే జన్మరాశిలో ఉన్నటువంటి శని రాహుల యొక్క ప్రభావము, ద్వితీయంలో షష్ఠాధిపతి అయినటువంటి రవిగ్రహ ప్రభావము, తృతీయంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావము, జన్మరాశిలో ఉన్నటువంటి బుధగ్రహ ప్రభావము, సప్తమంలో కేతుగ్రహ ప్రభావము, పంచమంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావము. ఒక్క శుక్రుడు మాత్రమే వీరికి కాస్త లగ్నంలో ఉండి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తున్నాడు. అంటే కొంత ఆహ్లాదాన్ని, వినోదాలని, ఏదో సినిమా చూడాలనుకుంటే సినిమా చూడటము, భార్యతో కాస్త అనుకూలమైనటువంటి సౌఖ్యాన్ని పొందటము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అయినప్పటికీ ఈ శుక్రుడు మరి శని రాహుతో కలిసి ఉంటే స్త్రీలతో అవసరం లేనటువంటి సమస్యలు కలగటం, స్త్రీలతో గొడవలు పడటం, వారితో ఏది మాట్లాడినా అవి వీరికి అపనిందలు, అనుమానాలు, అవమానాలు కలగటం. ఏ అట్లాగే శని రాహువులు ఆ యొక్క లగ్నంలో ఉండటం వలన జల సంబంధితమైనటువంటి, అంటే జలుబు, అనుకోకుండా నీటిలో తడవడం ద్వారా జలుబులు చేయటం, లేదా పాదపరమైనటువంటి సమస్యలు వేధించటం వీరిని, లేదా జారిపడటం ద్వారా వీరికి కాస్త గుల్బ సంబంధిత, పాద సంబంధితమైనటువంటి బోన్స్ ఇబ్బంది పడటం, అంటే బోన్స్ విరగటం, ఇలాంటి వాటి వలన సమస్యలు కలగటం. అట్లాగే పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మలన్నీ ఈ జన్మలో ఏలినాటి శని ప్రభావంలో వీరిని ఇబ్బంది పెట్టడం. సరే, ఈ నెల తర్వాత రాహు 12లోకి రావడం ద్వారా దాని పరమైనటువంటి సమస్యలు కలగటం, విదేశ ప్రయాణాల ద్వారా దూరం అవటం కుటుంబానికి. అట్లాగే వీరికి జన్మరాశిలో ఉన్నటువంటి బుధుడు శనితో రాహుతో కలవటం ద్వారా వీరు చేసేటటువంటి వృత్తి విషయాలలో కానీ, లావాదేవీలు, వ్యాపార లావాదేవీల్లో కొంత అబద్ధపు ప్రచారాలు చేయటం ద్వారా, అబద్ధాలని మాట్లాడడం ద్వారా కొంత వీరికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు తగ్గించుకునేటటువంటి ప్రయత్నాలు వీరికి వీరే చేసుకునేటువంటి పరిస్థితులు కలుగుతాయి. దానివలన భార్యతో కూడా, అంటే భార్య చెప్పినటువంటి సలహాలు వీరు పాటించకపోవడం ద్వారా కొంత భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత తొలగిపోయేటటువంటి పరిస్థితులు కలుగుతోంది. ఎడబాట్లు, అనవసరమైనటువంటి లీగల్ ఇష్యూసు, వ్యాపార పరంగా వీరు అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటి జరగటం, పెట్టిన పెట్టుబడులు తిరిగి రాకపోవటం, భాగస్వాముల మధ్య ఒకళ్ళకి ఇద్దరు ముగ్గురు ఉండటం ద్వారా వాళ్ళ మధ్య సరైనటువంటి సంయోగ స్థితి, సరైనటువంటి ప్రణాళికలు లేకపోవటం ద్వారా వీరు పెట్టినటువంటి పెట్టుబడులు నిండా మునిగేటటువంటి పరిస్థితులు కలిగేటటువంటి పరిస్థితులు. మరి వృత్తి ఉద్యోగాదులు చేసేటటువంటి వారు ధనపరమైనటువంటి నష్టము, వారి యొక్క ఆరోగ్యపరంగా కుటుంబంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, తండ్రి యొక్క ఆరోగ్య సమస్య వీరిని కొంత అనుకోనటువంటి ధన నష్టాన్ని కలుగజేసేటటువంటి పరిస్థితి రవి వలన కలుగుతోంది. మరి వృత్తి ఉద్యోగాలు ఇంటర్వ్యూల్లో వీరు ఏదైనా పాల్గొంటే అవతల వ్యక్తులు వీరు సహకరించకపోవటం, వీరికి తెలియనటువంటి ప్రశ్నలు వేయటం ద్వారా, వీరికి సమయానికి అవి గోచరించకపోవటం ద్వారా ఉద్యోగాలలో వీరికి ఎదురు దెబ్బ కలగటం, ఇలాంటివి ఒకటి కాదు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఈ మీనరాశి వారిని కుదేలు చేస్తున్నాయి. ముఖ్యంగా ధనపరంగా వీరు ఈ కుజుడు నీచ స్థితిలో ఉండటం ద్వారా సంతానపరంగా ధన నష్టం కూడా కలుగజేస్తోంది. అట్లాగే అనుకున్నటువంటి ప్రణాళికలతో కూడినటువంటి పనులు ఎన్నో పెట్టుకుంటారు, అవి ఏవి జరగక వీరికి అనుకోనటువంటి ఎన్నో ఆకస్మిక సంఘటనలు, సంతానపరమైనటువంటి ధన నష్టము, తండ్రికి అనారోగ్య సూచనల వలన ధన నష్టము, అట్లాగే అన్నదమ్ముల మధ్య సరైనటువంటి ప్రేమానురాగాలు లేకపోవటం వలన గృహంలో తల్లి యొక్క ఆరోగ్యం క్షీణించటం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాకపోతే ఏంటంటే కొంత ఎప్పుడో పెట్టుకున్నటువంటి ధనము వీరికి కాస్త ఆకస్మికంగా కలిసి రావటం వల్ల కొంత ఊరట కలుగుతుంది పెట్టుబడుల వలన. కానీ
సంతానపరంగా మీరు పెట్టుబడులు పెడితే కొంత నష్టం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనప్పటికీ కూడా సంతానంగా ఎవరైనా గర్భవతులు ఉన్నట్లయితే కనుక మీనరాశి వారు కుజగ్రహానికి సంబంధించినటువంటి జపం చేయండి, దానాలు ఇవ్వకండి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, హనుమంతుడిని ఎప్పుడూ నిత్యము లోపల స్మరించండి, రాముల వారిని స్మరించండి. లేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే మంత్రాన్ని 108 సార్లు జపించండి. హనుమాన్ చాలీసా ఎప్పటికప్పుడు లోపల స్మరిస్తూ ఉండండి. హనుమంతుడి యొక్క నామస్మరణ మీకు శ్రీరామ రక్షగా భావించండి. ఏదేమైనప్పటికీ కూడా మీరు ఆదిత్య హృదయాన్ని చదవడం ద్వారా వృత్తి ఉద్యోగాదుల్లో కానివ్వండి, ధనపరంగా నష్టాన్ని నివృత్తి చేసుకోవడం కానివ్వండి, లేదా తండ్రికి సంబంధించినటువంటి ఇష్యూస్ అంటే ఆరోగ్యపరంగా కావచ్చు, తండ్రి ఉన్నట్టుండి వీరికి అగెయినెస్ట్గా మారటం, దాని ద్వారా లీగల్ ఇష్యూస్ దాకా వెళ్ళటం, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా వీరు ఆరోగ్యరీత్యా శ్రీరామచంద్రుణ్ణి అష్టోత్తర రూపకంగా కానీ శ్రీరామ అనుకోవడం ద్వారా కానీ వీరు ఆరోగ్య విషయంలో కొంతవరకు మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ నవగ్రహాలు మొత్తము కూడా వీరు జపాలు చేయించుకోవటం, నవగ్రహ పాశుపత హోమం చేయించుకోవటం, మృత్యుంజయ మంత్రాన్ని ఎప్పుడూ లోపల స్మరించటము, లేదా శివుడికి రుద్రాభిషేకము అంటే చెరుకు రసంతో అభిషేకం చేయించటం, పాలతో అభిషేకం చేయించటం, ఇట్లాంటి దైవారాధన ద్వారా మాత్రమే మీనరాశి వారు కొంతవరకు బయటపడే అవకాశాలు ఉంటాయి, ప్రతిబంధకాల నుంచి, ప్రతికూలతల నుంచి. ఏదేమైనప్పటికీ కూడా వారి యొక్క జన్మతః ఉన్నటువంటి గ్రహస్థితి ఈ జన్మలో ఈ యొక్క రాశుల యొక్క ప్రభావాన్ని అనుసరించి మాత్రమే జరుగుతాయే తప్ప ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అన్నీ నెగిటివ్గా జరుగుతాయనేటటువంటి ప్రలోభ మాత్రం పడకండి. ఏదేమైనా మనం చేసుకునేటటువంటి కర్మానుసారం మనకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి తప్ప గ్రహాలు ఏదైతే ఇస్తాయో ఆ పరిస్థితులు మాత్రమే మనం ఎదుర్కోవాలి. వాటిని మించి మనం తప్పించుకోవాలంటే దైవారాధన మాత్రమే చేయాలి. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.